అధ్యక్ష కేటీఆర్ గారు ప్లీజ్ అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష స్పీకర్ సార్ మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడుకోండి. నోట్ చేసుకోండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. నోట్ చేసుకోండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. మంత్రి గారు మాట్లాడండి. స్పీకర్ సార్ ఇది అంటే అసలు ఇంత సీరియస్ ఇష్యూ వాళ్ళ రెస్పాన్స్ చూసి అసలు రాష్ట్రంలో అందరు ప్రజలు కూడా గమనిస్తారు. మీ వల్ల మీ హయాంలో ప్రాజెక్ట్ కట్టిండ్రు, మీరు డిజైన్ చేసిండ్రు, మీ కన్స్ట్రక్షన్ చేసిండ్రు, మీ హయాంలో ప్రాజెక్ట్ కూలిపోయింది. అసలు ప్రాజెక్ట్ మాకు తెలియదంటే అవును, వాళ్ళ హయాంలోనే ప్రాజెక్ట్ కట్టడం జరిగింది, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. ప్రాజెక్ట్ కూలిపోయిన ఆ తర్వాత ఖరీఫ్ పంటలో యాసంగి పంటలో రికార్డు స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ ఎవర్ అగ్రికల్చర్ ఎకరేజ్, హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్. భారత ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో #1 ప్యాడీ ప్రొడ్యూసింగ్ స్టేట్ అని ఆఫ్టర్ మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిన తర్వాత అని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా అధ్యక్ష సార్ మీరు మాట్లాడదు దాని వెనక విజిలెన్స్ కమిషనర్ రిగార్డింగ్ మేడిగడ్డ ఎంక్వైరీ noted that there is no IS code, Indian Standard Code existing for secant pile cutoff. There are IS codes for Z-type sheet piles, RC diaphragm cutoffs for structures originally proposed in DPR. DPR లో ఒక ఫౌండేషన్ ప్రపోజ్ చేస్తే వీళ్ళు కట్టింది వేరే ఫౌండేషన్ తోని. ఓకే, డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్స్ ఇఫ్ ఎనీ న్యూ ఐటమ్ ఆఫ్ వర్క్స్ ఆర్ రిక్వైర్డ్, ఇది విజిలెన్స్ కమిషనర్ రిపోర్ట్. డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్స్ if any new item of works are required, they shall be awarded to the work executing contractor, duly checking the contractor's competence in execution of such similar works. The previous work experience of agency in executing similar work was not verified. Vigilance and Enforcement has submitted this to the Commission of Inquiry. ఇది ఈ నిర్ణయం ఎట్లా జరిగింది? ప్రాజెక్టు ఎగ్జిక్యూషన్ మొదలైన తర్వాత 9 జనవరి 2017న ఒక మీటింగ్లో, ఆనాటి ఇరిగేషన్ మంత్రి చైర్ చేసిన మీటింగ్లో డెసిషన్ వాజ్ టేకెన్ దట్ లెడ్ టు రీప్లేస్మెంట్ ఆఫ్ ఒరిజినల్లీ ప్రపోజ్డ్ డయాఫ్రమ్ వాల్స్, జెడ్ టైప్ షీట్ పైల్స్ విత్ సీకెంట్ పైల్ కట్ ఆఫ్స్. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత పెద్ద నష్టం జరిగిన తర్వాత 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టు నిరుపయోగంగా ఉంది. 21,000 కోట్లయితే స్ట్రేట్ అవే నష్టం. ఏది మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్లు ఆ కట్టడానికైనా ఖర్చు ప్లస్ వాటి పంప్ హౌసెస్కి 21,000 కోట్లయింది. అది పూర్తిగా మరి అసలు ఉపయోగంలో లేదు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ఈ విషయాన్ని పారదర్శకంగా మరి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో నిజం తెలుసుకోవాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం జస్టిస్ శ్రీ పినాకి చంద్ర ఘోష్, ఫార్మర్ జడ్జ్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ హైకోర్ట్, ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్, ఫార్మర్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్, ఫస్ట్ లోక్పాల్ ఆఫ్ ఇండియా, one of the most distinguished judges of India. We appointed him, we requested him as a commission of inquiry to conduct judicial inquiry on certain allegations of irregularities and embezzlement of public funds by corrupt practices in constructing the barrages of Medigadda, Annaram and Sundilla of Kaleshwaram project. This GO was issued by us in March 2024. The terms of reference given to the judge were to inquire into the negligence, irregularities and lacuna in planning, designing and construction of Medigadda, Annaram and Sundilla barrages. To inquire into the manner of award and execution of contract, including but not limited to deviations in the contract and following a strict financial discipline in the execution of such contract.
to inquire into the negligence and lacuna in operation and maintenance of 3 barrages by the agencies concerned and the department, thereby leading to major damage to the structure. To inquire into the quality control and monitoring aspects, negligence and other malpractices by the agencies to contractors and department. To inquire, identify and fix up responsibility for any authority or political or executive official who extended undue favors to the agencies through contractors in terms of allowing unjustified extension of time, wrong completion of work certificate, premature releasing of bank guarantee, and such other matter. The commission shall fix responsibilities for the lapses identified by during its inquiry into the above matters and financial implications on the lapses identified. Adhyaksha, this judicial commission headed by a Supreme Court judge, వాళ్ళు చాలా పారదర్శకంగా following the due judicial process, they have gone about doing this inquiry. వాళ్ళు both state and national papers లో కంటిన్యూస్గా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ గురించి ఈ విషయం మేము ఎంక్వైరీ చేస్తున్నాం, మీకేమైనా చెప్పదలుచుకుంటే ఎవరైనా సరే ఈ ప్రాజెక్ట్ గురించి ఏమైనా వచ్చి మాకు స్టేట్మెంట్ ఇవ్వండి అని చాలా పారదర్శకంగా వాళ్ళు దే వెంట్ ఫార్వర్డ్. The commission also visited the Medigadda barrage, Annaram barrage and Sundilla barrage. Pursuant to such public notice, affidavits have been filed by nearly 110 members, including general public, NGOs and officials. Total number of people examined was 119, including the then Chief Minister Shri K. Chandrasekhar Rao Garu, then Irrigation Minister Shri T. Harish Rao Garu, then Finance Minister Shri E. T. Rajendra Garu. After giving everybody a fair chance, giving a fair inquiry, a transparent inquiry, the Commission of Inquiry submitted report on 31st July to the government. Our government, on receiving the report, immediately formed a committee of 3 senior IAS officers to study the Commission's report and submit a summary to the Cabinet. The matter was placed before the Cabinet on 4th August 25. The Cabinet has resolved, దయచేసి ఈ సభలో ఉన్న సభ్యులందరూ గమనించాలి, రాష్ట్ర ప్రజలు గమనించాలి, అసలు మేము ఏ మాత్రం కక్ష సాధింపు ధోరణితో పోలేదు, ఒక పారదర్శకంగా నిజం తెలవాలని ధోరణితో ముందుకు పోయినాం. జరిగిన తప్పులు, జరిగిన నష్టం గురించి నిజం తెలవాలి అనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ముందుకు పోయింది. క్యాబినెట్లో కూడా ఈ కమిషన్ రిపోర్ట్లో వెంటనే చర్యలపై ఏమీ మాట్లాడకుండా మరి క్యాబినెట్లో డిస్కషన్ చేసి ఆ తర్వాత ఇది శాసనసభలో ఈ కమిషన్ రిపోర్ట్ పెట్టి శాసనసభలో అందరి అభిప్రాయం విని we will take the next course of action, next way forward అని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఒక సుప్రీంకోర్టు జడ్జ్ లెడ్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీకి ప్రతిపక్షంలో ఉన్న పెద్ద మనుషులు చేసిన తప్పు సరిపోయినట్టుగా ఒక సుప్రీంకోర్టు జడ్జ్ లెడ్ ఆ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీని కాంగ్రెస్ కమిషన్ అంటారండి. మీరు ఏమేమి మాట్లాడతారండి? మీరు మీ వల్ల ఈ రాష్ట్రానికి శాశ్వతంగా నష్టం జరిగింది. మరి ది క్యాబినెట్, ది స్పీకర్ సార్, ది క్యాబినెట్ రిజాల్వ్ అంటే ఏమాత్రం కక్ష సాధింపు అనే ధోరణి లేకుండా ఒక డెమోక్రటిక్ వేగా, ఒక పారదర్శకంగా, ఒక ఫేర్ అండ్ న్యూట్రల్ వేగా క్యాబినెట్ చేసే తీర్మానం ఏంటంటే resolve to accept the report of the Commission of Inquiry, further resolve to place the same before Assembly for discussion. మేమేమో పూర్తి రిపోర్టు అసెంబ్లీలో పెట్టి చర్చించాలంటే ఈ పెద్ద మనుషులు కోర్టుకు పోయి ఆ రిపోర్టు మీద స్టే అడిగినరు, అసెంబ్లీలో రిపోర్ట్ పెట్టదని అడిగినని చెప్తే మరి ఎవరు దాచిపెడుతుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. No, Speaker sir, let me finish. No, 1 minute. In pursuant to, no, I'm not yielding.
in pursuant to the cabinet resolution, the report of the commission of inquiry is herewith placed before the Legislative Assembly. The summary of findings of the commission of inquiry, as obtained in pages 563 to 560, is laid on the table of the House. The conclusion on the terms of reference of the commission of inquiry, as contained in pages 630 to 645, are reproduced verbatim below for ready reference. And Adhyaksha, full report మేము చాలా పారదర్శకంగా అందరికీ ఇచ్చేయడం జరిగింది. మరి ఇందులో ఆ కమిషన్ రిపోర్ట్లో కొన్ని మెయిన్ ఇష్యూస్ నేను చదివి వినిపిస్తా. This Supreme Court judge-led commission of inquiry has said, as a summary,